Hello everyone. How are you? Only one new face. నేను తెలుసా మీకు మీ పేరు? ఓకే. ఐమ్ సారీ యాక్చువల్లీ నేను తెలుగులో చెప్తే ఓకేగా సోనక? ఎన్ని లాంగ్వేజెస్ ఓకే? సో నేను కూడా యాక్చువల్లీ మీలా నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఐ కేమ్ ఫర్ ద క్రిస్మస్ డాన్స్ ప్రాక్టీస్, బట్ after that a lot of things happened and we are in 2026 right now. So I've grown as a person and in God as well. I can say that నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. It's not like a message or something. It's like a testimony which I've learned in my life. ప్రాక్టికల్గా నేను నేర్చుకున్న థింగ్స్ మీకు చెప్తాం అనుకున్నా. Can I ask you one question? దేవుడు మీకు ఏమైనా ప్రామిస్ ఇచ్చారు ఎప్పుడైనా? ఎవరికి దేవుడు ఒక్క ప్రామిస్ కూడా ఇవ్వలేదా? నో. రాజుని దేవుడు ఒక్క ప్రామిస్ కూడా ఇవ్వలేదా మీ ఎవరికి? సో లేదా నీకు ఇచ్చిన ప్రామిస్? Every promise in the book is mine, every chapter, every word, every man. Okay. As you all know, నాకు చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. సో మమ్మీ ఒక్కరే ఉంటారు. మమ్మీ నేను మేమిద్దరమే. సో అందరు నన్ను బీటెక్ అయిపోయిన తర్వాత నువ్వెందుకు అబ్రాడ్ ప్లాన్ చేయాలని అడిగినప్పుడు నేను అందరికి ఒకటే చెప్పేదాన్ని, మమ్మీని ఒక్కదాన్ని వదిలేసి నాకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు అని. అండ్ చిన్నప్పటి నుంచి మీలానే నేను చర్చ్కి వస్తూ ఉన్నా. చర్చ్కి అయితే రెగ్యులర్గా వచ్చా కానీ దేవుడితో అంత మంచి రిలేషన్ నేను మెయింటైన్ చేయలేదు. సో 2020 కోవిడ్ టైంలో దేవుడి వాక్యాలు ఎక్కువ వినడంతో ఆ టైంలో నేను రక్షణ పొందాను. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బీటెక్. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ మా మమ్మీ నన్ను బలవంతంగా చేయించింది బీటెక్. సో నాకు బీటెక్ అయిపోయే టైంకి 11 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అండ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఫినిష్ దెమ్. ఒక పాయింట్లో రిలేటివ్స్ అందరూ అడుగుతుంటే మమ్మీ వాజ్ లైక్ ఓకే మనం సర్టిఫికేట్ అన్న కొందాం అట్లీస్ట్ అని. ఆ తర్వాత రివైవల్ మీటింగ్స్, ఏ టీవీలో ఏ వాక్యం వచ్చినా ఒకటే మెసేజ్ ఏంటంటే మనం ఫేక్ సర్టిఫికేట్స్ వాడకూడదు. సో ఆ మూమెంట్లో నేను ఏమనుకున్నానంటే ఓకే దేవా వాళ్ళ లాస్ట్ ట్రై నేను ఇస్తా. ఇప్పటి వరకు నా ట్రై నేను చేసా, కానీ ఈసారి మీరు నాకు హెల్ప్ చేయండి, నేను ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేస్తాను. ఊరికి నేను ఎగ్జామ్ రాయలేదు. ఐ డిడ్ మై పార్ట్. నేను ట్యూషన్కి వెళ్ళాను, నేను చదువుకున్నాను. ఈవెన్ బీటెక్ అయిపోయిన తర్వాత నేను కష్టపడి చదివి వెళ్ళి రాసా. ఒక ఎగ్జామ్లో ఏమైందంటే అందరూ ఫ్యాకల్టీ వదిలేసారు కాపీ కొట్టుకున్నాను. బట్ స్టిల్ నేను లైక్ గాడ్ మీరు నన్ను చూస్తున్నారు, నేను కాపీ కొట్టాను, నేను చదువుకున్నాను, నేను రాస్తా, ఐఎమ్ డూయింగ్ మై పార్ట్, యూ డూ యువర్ పార్ట్ అని చెప్పాను. సో అలా దేవుడు సహాయం తీసుకొని రాసినప్పుడు 11 సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం ఫినిష్ అయిపోయినాయి. అవన్నీ నాకు చాలా కష్టమైన సబ్జెక్ట్స్, ఎందుకంటే అన్నీ మొత్తం ఈక్వేషన్స్ ఉంటాయి. నాకు ఈక్వేషన్స్ చూస్తే మొత్తం ఇట్లా మైండ్లో అంతా జంపింగ్ అయిపోతూ ఉంటాయి. బట్ స్టిల్ విత్ గాడ్స్ హెల్ప్ నేను చేయగలిగాను. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, విత్ గాడ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి. బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత కెరియర్ ఏంటో నాకు తెలియదు. సో నేను 6 months ప్రేయర్ చేసుకున్నాక దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ప్రోవర్బ్స్ 31లో తన బలంగా తన నడుము కట్టుకొని తన చేతులతో పనిచేస్తుంది అని చెప్పి. సో ఇట్ వాజ్ లైక్ బిజినెస్. నేను 2 ఆప్షన్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళానా బిజినెస్ సైడ్ వెళ్ళానా అని చెప్పి ప్రేయర్ చేసుకున్నప్పుడు బిజినెస్ సైడ్ అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాను. అప్పుడే మా మమ్మీ కంపెనీ పెట్టడం, ఓకే నేను మమ్మీతో ఇక్కడ సెటిల్ అవ్వచ్చు అనుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఐ గట్ దిస్ యూకే ప్లాన్ అనమాట. కానీ నాకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. సో ఆ మూమెంట్లో ఏం జరిగిందంటే ఐ ఆల్వేస్ బిలీవ్, మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది 4 AM ప్రేయర్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్స్. సో ఐ స్టార్టెడ్ వేకింగ్ అప్ ఎట్ 4 AM ఎవ్రీ డే అండ్ ప్రేయర్ చేసుకునేవాళ్ళం. సో ఒక వాక్యం చదువుకొని ప్రోవర్బ్స్లో 31 చాప్టర్స్ ఉంటాయి కదా. సో ఆ రోజు డేట్ ప్రకారం ఆమె ఆ చాప్టర్ మొత్తం చదివేవాళ్ళం. అండ్ విశ్వాసమే విజయం బుక్ తెలుసా ఓకేనా? 365 days వాక్యాలు ఉంటాయి. ఒకరోజు నాకైతే యూకే ప్లాన్ ఇష్టం లేదు, దేవా మరి ఎందుకు ఇట్లా నడుస్తుందో నాకు తెలియదు అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు విశ్వాసమే విజయంలో ఆ బుక్లో ఏమని ఉందంటే, ఆ రోజు వాక్యం యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తనకు మదర్ ఉంది కదా, తన రెస్పాన్సిబిలిటీని ఎవరికి
చెప్పారు? సో ఆ రోజు కంక్లూషన్ ఆఫ్ ద వాక్యం ఏంటంటే, యేసయ్య దేవునికి తన పట్ల ఉన్న ప్రణాళికను నెరవేర్చడానికి తనకున్న రెస్పాన్సిబిలిటీ అడ్డం రాలేదు. ఆ రెస్పాన్సిబిలిటీని తన శిష్యులకు అప్పచెప్పారు. రైట్? సో అలానే నాతో దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ, డోంట్ లెట్ దిస్ స్టాప్ యువర్ ప్లాన్ అని. సో ఆ రోజు నేను ప్రేయర్ చేసుకున్నా, సరే దేవా మమ్మీని వదిలేస్తాను నేను ఒక్కదాన్ని, కానీ నేను ఎప్పుడు వదిలిపెట్టలేను, తనకి హెల్త్ అంత మంచిగా లేకపోతే నాకు చాలా గిల్టీగా ఉంటుంది అని బాగా ప్రేయర్ చేస్తున్నాను. గాడ్ గివ్ మీ ఎ ప్రామిస్. Psalm 45:9-10. మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకొని ఉన్నాం కావున నీకు ఏ అపాయము కలగదు, ఏ తెగులు నీ గుడారాలను సమీపించదు అని ప్రామిస్ చేశాడు. సో గాడ్ హెస్ ప్రామిస్ దట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై మామ్. ఆ ప్రామిస్ నేను తీసుకున్న తర్వాత యూకే ప్లాన్ స్టార్ట్ చేశాం. ఆఫ్టర్ దట్ నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, దేవా మీ నామానికి అవమానకరంగా నన్ను ఉంచదు, అట్లీస్ట్ నాకు ఎంగేజ్మెంట్ చేసి పంపించండి అని చెప్పి. అనుకోకుండా దేవుడు పెళ్ళి మొత్తం A to Z అంతా హీ డిడ్ ఇట్. బట్ యాజ్ ఐ టోల్డ్, దేవుడు ప్రామిస్ చేసినప్పుడు హీఈస్ ఎ గాడ్ హూ ఫుల్ఫిల్స్ దట్ ప్రామిస్. దేవుడు నా మమ్మీ పట్ల నాకు ప్రామిస్ చేశారు, కానీ there was a situation where I think 2 years before, నా బర్త్డే టైంలో we were on vacation. సో సడన్గా నాకు మమ్మీ నాకేం చెప్పట్లేదు, రత్నాంటి నాకేం చెప్పట్లేదు, ఏం జరుగుతుందో తెలియదు. సడన్గా ఒకరోజు అక్క కాల్ చేసి మీ మమ్మీకి హార్ట్ అటాక్ అంటున్నారు, యాంజియోగ్రామ్ చేయాలంటున్నారు, అది ఇది అనేసరికి నాకేం అర్థం కాదు. బట్ స్టిల్ ఒక్క మూమెంట్లో టెన్షన్ పడ్డా, కానీ దేవుడు నాకు ఈ ప్రామిస్ని గుర్తు చేశారు. అంటే దేవుడు ఏ కీడు కాకుండా చూసుకుంటా అన్నాడు కదా. నేను అక్కడ ఉన్నా కానీ 24/7 మమ్మీని చూడలేను, మమ్మీ ట్రావెల్లో నేను ఉండలేను. సో దేవుడు ఆ ప్రామిస్ చేశాడు కదా అని దేవుడు గుర్తు చేసినప్పుడు నిజంగా నా మనసులో కలవరం రాలేదు. ఈ పేరెంట్స్కి ఏమైనా అయితే ఎంత టెన్షన్ ఉంటుంది, బట్ ఐ బిలీవ్ హిస్ ప్రామిస్. మనుషులైనా మాట తప్పుతారేమో కానీ దేవుడు అయితే మాట తప్పడని చెప్పి దెన్ నేను నిజంగా టెన్షన్ పడ్డా. ఈవెన్ మా హస్బెండ్ అయినా టెన్షన్ పడ్డారేమో కానీ గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ హూ కీప్స్ హిస్ ప్రామిస్ అని చెప్పి నేను టెన్షన్ పడ్డాను. అండ్ లేటర్ 2 weeks తర్వాత మమ్మీ సిటీ యాంజియోగ్రామ్ చేసుకోవడం, ఏం లేదని చెప్పడం, ఇట్ వాజ్ లైక్ గాడ్ హెస్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. ఈ రోజు నాకు అంటే కొంతమంది అనుకోవచ్చు పేరెంట్ని ఒక్కదాన్ని వదిలేసి తిని ఎలా వెళ్ళింది అని. ఇట్ ఈస్ నాట్ మై ప్లాన్, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అండ్ హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మామ్. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా నాకు దేవుడి పనులు వాడబడాలని చాలా కోరుకుంటుంది రక్షణ పొందిన తర్వాత, కానీ అంత అవకాశం ఉండకపోతుండే బై కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల. సో నా హస్బెండ్కి ఫస్ట్ నుంచి కోరుకుండేది, వేరే కపుల్స్కి కపుల్ కోలేటో నాకు తెలియదు, కానీ మా ఆయనకున్న కోరిక మాత్రం ఆయన లిరిక్స్ వేస్తుంటే నేను పాటలు పాడాలని కోరుకుంటుండే. అది ఇక్కడ ఉంటే మేబీ నెరవేరేది కాదేమో, బట్ ఇప్పుడు నేను వెళ్ళిన చర్చ్లో మాత్రం బై గాడ్స్ గ్రేస్ వి బోత్ ఆర్ బీయింగ్ యూస్ఫుల్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుడి పనిలో మేము వాడబడుతున్నాం, దేవుడి కోసం మేము వాడబడుతున్నాం అండ్ చాలా లెసన్స్ నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ థింగ్ ఇదే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ కీప్స్ హిస్ ప్రామిసెస్. అండ్ దేవుడు నిజంగా మీకు ఏమైనా ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా చేశారు, కానీ బట్ దేర్ ఆర్ చాలా కష్టం అన్నది. అది అంటే ఆ ప్రామిస్ని తీసుకొని నిల్చోవడం చాలా కష్టం. ఫర్ సపోజ్ ఇప్పుడు దేవుడు నాకు చేసిన ప్రామిస్ ఈజీయే వినడానికి, మీ మమ్మీకి కాకుండా నేను చూసుకుంటా అని చెప్పడం ఈజీయే, కానీ ఆ వార్త ఎప్పుడైనా విన్నప్పుడు లైక్ మీ మమ్మీకి బాగాలేదు, మీ మమ్మీకి యాక్సిడెంట్ అయింది, మీ మమ్మీకి ఇట్లా హార్ట్ స్ట్రోక్ అంటున్నారు, మీ మమ్మీకి బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు, ఇలాంటివి విన్నప్పుడు కూడా ఆ ప్రామిస్ పట్టుకొని నిల్చోవడం చాలా కష్టం. నేను మా చర్చ్లో సండే స్కూల్ టీచర్ని. ఈ ఇయర్ మా చర్చ్లో ఏం నడుస్తుందంటే మోసెస్ స్టోరీ. 1 whole year we will learn about Moses. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఏమని వాగ్దానం చేశారు ఐగుప్తులో ఉన్నప్పుడు? పాలు తేనెలు ప్రవహించే దేశం. బట్ అది ఈజీ అయిందా? ఎన్ని ఇయర్స్ పట్టింది? 40 years. గూగుల్ మ్యాప్స్ ఉన్నాయా మీకు? ఎప్పుడైనా ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్కి ఎంత దూరం చూసారా డిస్టెన్స్? పోనీ అట్లీస్ట్ సర్చ్ చేశారా ఎప్పుడైనా ఎన్ని డేస్ పట్టొచ్చని? సో గూగుల్లో మీరు సర్చ్ చేస్తే ఇట్ టేక్స్ ఓన్లీ 6 days. 6 days ఆఫ్ వాకింగ్. కానీ దేవుడు స్ట్రైట్గా తీసుకెళ్ళకుండా మొత్తం తిప్పి ఎందుకు తీసుకెళ్ళారు?
మెంబర్స్ ఉన్నారు ఇజ్రాయెల్ పీపుల్ ఈజిప్ట్లో. సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 400 years. 400 years అంటే అప్రాక్సిమేట్లీ 4 to 5 generations. ఫర్ సపోజ్ మీరు నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, మీ పేరెంట్స్ ఎప్పుడో 5 generations ముందే ఇక్కడికి వచ్చేసారు. మీకు నార్త్ ఇండియా తెలుస్తుందా? మిమ్మల్ని వెళ్ళి మాట్లాడమంటే ఆ భాష కానీ ఆ ఏరియా కానీ మీకు తెలుస్తుందా? సో దేవుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇజ్రాయెల్ ఇచ్చేస్తే వాళ్ళు ఆ ప్లేస్ని కాపాడుకోగలరా? 40 years గాడ్ వాళ్ళని ట్రైన్ చేశారు. ఎందుకు? వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు కాపాడుకోగలగడానికి. అంటే డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆర్మీలో పెడితే పోరాడతారా? ఇట్ వాజ్ అ ట్రైనింగ్ పీరియడ్. లైక్ ఎల్కేజీ పిల్లల్ని తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేయమంటే చేయలేదు కదా. దెర్ ఇస్ అ ప్రాసెస్. ఫస్ట్ స్కూలింగ్ చదవాలి, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్, తర్వాత వాళ్ళకి కావాల్సిన స్పెషలైజేషన్ చదువుకున్న తర్వాత దే విల్ బికమ్ ప్రో ఇన్ దర్ ఫీల్డ్. సో ఇన్ ద సేమ్ వే దేవుడు ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చడానికి కూడా యూ హ్యావ్ టు అండర్గో ఎ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ చాలామంది ఆ ట్రైనింగ్ని తీసుకోలేక మధ్యలోనే నా వల్ల కాదు బాబాయ్ అని దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ట్రైనింగ్ని కష్టపడి ఓకే దేవుడు ప్రామిస్ చేశాడంటే దేవుడు ఇస్తాడు అని నిలబడ్డప్పుడు చాలామంది దీవించబడిన వాళ్ళని చూస్తాం. దేవుడు అలానే what he is expecting from us. I want all of you to answer what he is expecting from us. One by one, please. What God is expecting from you? Another. Care love. What God is expecting from you. మీ దగ్గర నుంచి దేవుడికి ఏం కావాలి? హార్ట్. సేమ్ రిచ్. ఏమవుతుంది దేవుడికి మీ దగ్గర నుంచి? నీ దగ్గర నుంచి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏం ఎక్స్పెక్ట్ చేయండి మీ దగ్గర నుంచి? హార్ట్. జస్ట్ అంతేనా? మీ దగ్గర నుంచి సరే, మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి. బెస్ట్ ఫ్రెండ్ లైక్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి? చాలా చెప్తున్నా. ఓకే, ఫర్ సపోజ్ నీ బెస్ట్ ఫ్రెండ్ నీకంటే ఎక్కువగా ఇంకెవరితో మాట్లాడుతుంటే జెలస్. ఇంకా మరి బైబిల్ చదువుతారు మీరు రోజు? మొదటి ఆజ్ఞ ఏంటి? అంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ అ ప్రయారిటీ. నీ ఫ్రెండ్ దగ్గర నుంచి ప్రయారిటీనే ఎక్స్పెక్ట్ చేసేది. లైక్ తను నీతోనే ఎక్కువ ఉండాలి వేరే వాళ్ళకన్నా. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ప్రయారిటీ ఫ్రమ్ అస్. ఇది నేను చాలా అంటే యూపీ వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఉంటారు, హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. నేనైతే ఒక్కదానే వెళ్ళాను. నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. దేవుడు ఇచ్చిన ప్రామిస్, దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారం నేను వెళ్ళాను. నాకు ఒకే ఒక్క అన్నయ్య తెలుసు అక్కడ. ఆయన కూడా నా పబ్జీ ఫ్రెండ్. ఓకే, నా పబ్జీ ఫ్రెండ్ అన్న ఒక్కడే తెలుసు. తన కన్సల్టెన్సీ అంటే తెలిసిన కన్సల్టెన్సీ సజెస్ట్ చేస్తే నేను వాళ్ళ ద్వారా వెళ్ళాను. వెళ్ళిన 1 month అయితే నాకు అకామిడేషన్ కూడా లేదు. తను తన గర్ల్ ఫ్రెండ్ పైన పడుతుంటే నేను వాళ్ళ పక్కన కింద పడుకునేదాన్ని. ఇక్కడ నేను బ్రతికిన లైఫ్కి అక్కడ నేను చూసిన లైఫ్కి అసలు నక్కకి నాగలోకానికి ఏమైనా తేడా ఉంటుంది. లైక్ లిటరలీ ఫుల్ హౌస్లో 2 bedroom house, 12 members ఉంటారు, ఓన్లీ 1 వాష్. అక్కడ ఉండే లైఫ్ ఈజ్ లైక్ చాలా డిఫరెంట్. తర్వాత మా హస్బెండ్ వచ్చే టైంకి వచ్చిన అకామిడేషన్ కూడా 4 families అంటే 4 bedroom
ఇట్ వాజ్ లైక్ దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత నాకేంటి దేవా ఏంటి నాకు అవసరమా ఇది అని చాలాసార్లు అనిపించింది. నాకు అవసరమా, ఇంటికి వెళ్తే మా మమ్మీ మంచిగా చూసుకుంటుంది, మంచిగా అన్నీ పెడుతుంది, నా రూమ్ నాకు ఉంది, నా వాష్రూమ్ నాకు ఉంది, ఫినాన్సెస్లో తక్కువ లేదు, ఇక్కడ నాకు ఈ కష్టం అవసరమా అనిపించింది. కానీ అనిపించిన ప్రతిసారి ఓకే దేవా నువ్వు నన్ను తీసుకొచ్చావంటే యూఆర్ టీచింగ్ మీ సంథింగ్, నాకు నేర్పిస్తున్నావు కదా, నేను ఓర్చుకొని నిలబడతాను, ఎంతవరకు ఉండదనో అంతవరకు నేను నిలబడ్డాను. కానీ ఐ కెన్ టెల్ వన్ థింగ్, ఆయన ఎప్పుడు వదిలిపెట్టా. బట్ హీ థాట్ మీ దిస్ దట్ హీ వాంట్స్ మై ప్రయారిటీ. ఆయనకి మీ పార్ట్నర్ కన్నా, మీ మమ్మీ డాడీ కన్నా, ఎవరికన్నా ఫస్ట్ మీ లైఫ్లో ఎవరైనా ఉండాలంటే అది దేవుడే. హీ వాంట్స్ అ ప్రయారిటీ. లైక్ హౌ యువర్ బెస్ట్ ఫ్రెండ్ సీక్స్ యువర్ ప్రయారిటీ. ఎలా అయితే మీ పేరెంట్స్ మిమ్మల్ని కాకుండా ఇంకెవరైనా ముద్దు చేస్తే మీకు నచ్చుతుందా? ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే ఆయన తప్ప మీరు దేవుడు ఉండకూడదు అంటే లైక్ వెళ్ళి గుళ్ళలో పూజించడం కాదు. ఆయన కన్నా 1% ఎక్కువ వాల్యూ ఎవరికి ఇచ్చినా అది మీ లైఫ్లో ఒక దేవుడిని మీరు పెట్టుకున్నట్టే. అది ఆయనకు అస్సలు ఇష్టం ఉంటుంది. లైక్ ఇఫ్ యూ సీ అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాంకి ఎన్ని సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు? వినిపించట్లేదు. సుమారుగా ఎన్ని సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టుండొచ్చు? 100 years, 100+. 100+ తర్వాత బేబీ పుడితే ఎలా చూసుకుంటారు? ఇంకా ప్రపంచం అంతా మళ్ళీ అయిపోతారు కదా. కానీ దేవుడు టెస్ట్ చేశాడు, నీ ప్రయారిటీ నేనా నీ కొడుకా అని. ఏమైంది? పాస్ అయ్యేది టెస్ట్. అబ్రహాంకి తన కొడుకు ఇష్టమా దేవుడు ఇష్టమా? సేమ్ కైండ్ ఆఫ్ ప్రయారిటీ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. అక్కడ మేము యాక్చువల్లీ యూకేలో ఉంటున్నప్పుడు దేర్ వర్ లాట్ ఆఫ్ సిచ్యుయేషన్స్. అంటే దేవుడు ప్రతి లెసన్ నేర్పించుకుంటూ వచ్చాడు. ప్రతి దాంట్లో హీ థాట్ మీ టు గివ్ ప్రయారిటీ టు హిమ్. ప్రయారిటీ ఒకటే కాదు, మన దగ్గర నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైక్ ఒబీడియన్స్, గ్రేట్ఫుల్నెస్, ఇంకా ఇలాంటి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ కమాండ్మెంట్ లాగా ప్రయారిటీ ఈజ్ ఫస్ట్ థింగ్ విచ్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. అండ్ సి యాజ్ ఎ సిస్టర్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఎవరైనా ప్రసంగి గ్రంథం 5:5 చదువుతారా? Ecclesiastes. నీవు ఒప్పుకొనిన దానిని చెల్లించువాడు. నీవు ఒప్పుకొని చెల్లింపకుండుట కంటే ఒప్పుకొని ఉండుటయే మేలు. ఎప్పుడైనా దేవుడు ప్రామిస్ చేశారా? దేవా నెక్స్ట్ సండే నుంచి ఖచ్చితంగా ఒక్క సండే కూడా మానుకున్న చర్చ్కి వస్తా, ఒక్క సండే కూడా మానుకున్న యూత్ సర్వీస్కి వస్తా. ఎప్పుడైనా ప్రామిస్ చేస్తా దేవుడికి? లేకపోతే నన్ను ఈ సబ్జెక్ట్ పాస్ చేయి ఇది చేస్తా, లేకపోతే ఎగ్జామ్స్లో పాస్ అయితే నేను ఇది చేస్తాను, ఎప్పుడైనా ఏదైనా ప్రామిస్ చేశారా? అనుకున్నారా మనసులో? అనుకునేవన్నీ మరి ప్రామిస్ ఫుల్ఫిల్ చేశారా? ఎప్పుడు అనుకోలే నేను పాస్ చేయదేవా, నేను మానుకుంటా చర్చ్కి వస్తా, లేకపోతే ఉపవాసం ఉంటా. సో బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ప్రామిస్ చేయకపోయినా పర్లేదు, కానీ చేసి తప్పకుండా ఉండమని చెప్తుంది. లైక్ తెలియకుండా చాలాసార్లు అనుకుంటాం, అంటే మనకు కూడా తెలియదు మనం అట్లా అనుకుంటామని. దేవా ఇది చెయ్యి, లేకపోతే ఈ సబ్జెక్ట్స్ పాస్ అయ్యేలాగా హెల్ప్ చేయి, నేను మానుకుంటా చర్చ్కి వస్తా, లేకపోతే ఫాస్టింగ్ ఉంటా, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అని తెలియకుండా చాలా అనుకుంటాం. బట్ నువ్వు చేయకపోయినా పర్లేదు, కానీ లేదంటే డైలీ మానకుండా ప్రార్థన చేసుకుంటా అంటారు, డైలీ మానకుండా బైబిల్ చదువుతా అంటారు. చదువుతున్నారా? ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? నేను మానకుండా బైబిల్ చదువుతాను ఇప్పటి నుంచి, మానకుండా ప్రార్థన చేస్తా ఇప్పటి నుంచి అని. మరి చేస్తున్నారా మానకుండా? మరి ప్రామిస్ చేసి తప్పినట్టే. దేవుడు ఏం చెప్తున్నారు బైబిల్లో? ప్రామిస్ చేయకపోయినా పర్లేదు, నువ్వు అనుకోకపోయినా పర్లేదు, కానీ అనుకొని చేయకుండా ఉండకూడదు అని. అది దేవుడి కోపాన్ని ఎంత రేపుతుంది. లైక్ బైబిల్లో మీకు హన్నా తెలుసా? హన్నా ఏం చేసింది? హన్నా ఎన్నో ఇయర్స్
బేబీని ఇవ్వు చాలు, అంటే నా మీద నా మార్కు తుడిచే చాలు అని ప్రార్థన చేసుకున్నాను. సో తనకి బేబీని ఇచ్చినప్పుడు ఎవరైనా బేబీస్ని ఇచ్చేదానికి ఇష్టపడతారా? కానీ తను ప్రామిస్ చేసింది కాబట్టి ప్రామిస్ని నిలబెట్టుకున్నప్పుడు ఆ బేబీ ఏమయ్యాడు? హీఈస్ ఎ ప్రాఫెట్ శామ్యూయల్. సో ప్రామిస్ చేయకపోయినా పర్లేదు. ఇంకో వర్స్ కూడా ఉంటుంది, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, వేడిగానైనా ఉండు, కానీ నులివెచ్చగా మాత్రం ఉండదు అని. సో ఇన్ ద సేమ్ వే ప్రామిస్ చేయకపోయినా పర్లేదు, బట్ కీప్ యువర్ ప్రామిస్, బికాస్ గాడ్ డజంట్ లైక్ వెన్ యూ బ్రేక్ దట్ ప్రామిస్. అండ్ ఒబీడియన్స్ దగ్గరకు వస్తే లైక్ అబ్రహాం, లైక్ హన్నా, ఎలా అయితే దేవునికి వాళ్ళు ఒబీడియన్స్ చూపించారో, గాడ్ ఎక్స్పెక్ట్స్ దట్ ఒబీడియన్స్ ఫ్రమ్ అస్. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, లైక్ రియల్ లైఫ్ చెప్తా. యూకేలో ఒకసారి నేను స్టూడెంట్, నాకు పార్ట్ టైం దొరకలేదు. ఎందుకు అంటే బికాస్ నేను నా హస్బెండ్ ఏమనుకున్నామంటే 6 days we will work for ourselves, but 1 day is for God. ఎందుకు అంటే 6 రోజులు మన కోసం మనం సంపాదించుకుంటాం, 6 రోజులు మన కోసం మనం చేసుకుంటాం, ఒక్కరోజు దేవుడిది అని మేము ఇద్దరం పెళ్లి టైంలో ప్రామిస్ చేసుకున్నాం. 7th day we are not going to work, it is for God, దేవుడి పని కోసమే అని చెప్పి మేము ప్రామిస్ చేసుకున్నాం. యూకేలో అంటే నువ్వు సండే అవైలబిలిటీ పెట్టకపోతే నీకు జాబ్స్ దొరకవు సరిగ్గా. హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ మనకి సండేస్ ఎక్కువ బిజినెస్, సాటర్డే అండ్ సండే ఎక్కువ బిజినెస్ నడుస్తాయి. సో నాకు పార్ట్ టైం లేదు, ఓన్లీ మా హస్బెండ్ శాలరీ మీద నడుస్తుండే హౌస్. అది చాలా కష్టం, రెంట్స్ కానీ బిల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఒక పాయింట్లో ఏమైందంటే, ఈవెన్ నా జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇట్ వాజ్ అ డిఫరెంట్ సిచ్యుయేషన్. ఒక పాయింట్లో అనుకోకుండా తన కంపెనీ హ్యాండ్ చేయడం వల్ల మా ఆయన జాబ్ పోయింది. మాకు సేవింగ్స్ లేవు, ఓన్లీ ఆయన ఒక్కటి దాని మీదే ఇల్లు నడుస్తుంది. ఇక్కడ దాకా ఈ మంత్ నెక్స్ట్ మంత్ కలిపి వచ్చే మంత్ కడతామంటే అక్కడ అస్సలు నడవదు. సో వీవర్ లైక్, దేవా ఏం తప్పు చేసాం, మేము మీ సేవే చేస్తున్నాం, మీకు నచ్చినట్టే ఉంటున్నాం, మీకోసమే జీవిద్దాం అనుకుంటున్నాం, అన్నీ మీకోసం సాక్రిఫైస్ చేస్తున్నాం, అందరిని వదిలిపెట్టి మేము ఆటనం వచ్చాము, ఏం తప్పు చేసామని ఒక పాయింట్లో చాలా డిప్రెస్ అయినా మా పాస్టర్ ఆంటీ ఒక టెస్టిమనీ చెప్తారు. ఎప్పుడు ఆంటీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ గోత్రూ అయినప్పుడు వాళ్ళ పాపకి స్కూల్ ఫీజు కట్టాలి 5,000. సో ఆంటీ కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, తను ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీకి చెప్పి వాడుతుంది, మమ్మీ ఇట్లా నాకు రిమైండర్ లెటర్ వచ్చింది, స్కూల్ ఫీజు కట్టాలి, నువ్వు కట్టేసి అని వాడుతుంది. సో ఆంటీ రోజు నేను ముఖం చేసి ప్రార్థన చేస్తూనే ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎలా కట్టాలి అని. అప్పుడు ఒక పాయింట్లో తనకి ఏమనిపించిందంటే, ఈ బిడ్డ నన్ను నమ్ముకొని ప్రశాంతంగా పడుకుంది, నేను కూడా నువ్వు కడతావని నమ్ముకొని ప్రశాంతంగా పడుకుంటానని వదిలేసినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఆంటీకి దేవుడు కల్లో దర్శనం ఇచ్చి, ఈ మనీ తీసుకెళ్ళి ఒక మనిషికి ఇవ్వు అని చెప్పి దేవుడు అడ్రస్ చెప్తే వచ్చి ఇస్తే ఆంటీ ఫీజు కట్టారనమాట. సో మాకు ఎప్పుడు ఆ టెస్ట్ మనీ చెప్తారు. సడన్గా నాకు ఎందుకు ఆ టెస్ట్ మనీ గుర్తొచ్చింది. నేను ఒకటే అనుకున్నాను, చిన్నప్పటి నుంచి మా డాడీ చనిపోయినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇట్స్ ఓకే గాడ్, తండ్రి లేని పిల్లలు నువ్వే తండ్రి ఉండదు, మా డాడీకి నువ్వే అని చెప్పి ఐ కాల్ యూ మై డాడీ. సో ఇట్ వాజ్ లైక్, ఇండియాలో ఉంటే నేను ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలని భయపడను. ఇప్పుడు మీరైనా కానీ రెంట్ కట్టాలి, బిల్స్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలని టెన్షన్ ఉండదు కదా. సో నేను ఇక్కడికి వచ్చా, కానీ మా డాడీ అయితే మారలేదు, మీరే కదా, మీరే చూసుకుంటారని చెప్పి ఒక పాయింట్లో ఇంకా నమ్మి వదిలేసాను. ఎందుకంటే మాకు ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, జాబ్స్ అప్లై చేస్తున్నా రావట్లేదు. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఏదో ఒక రకంగా నా అకౌంట్లో నేను బిల్స్ ఎంత కట్టాలి, నెక్స్ట్ మంత్ ఎంత సర్వైవ్ అవ్వాలో అంత మనీ దేవుడు ఉంచాడు. వెన్ వీ డిపెండ్ ఆన్ గాడ్, ఇది రెంట్ బిల్స్ అనే కాదు, ఎగ్జామ్స్ అవని, జాబ్ అప్లికేషన్స్ అవనివ్వండి, లేదంటే నెక్స్ట్ లైఫ్లో ఏం చేయాలని అవ్వనివ్వండి, లేదంటే కెరియర్ ఆపర్చునిటీస్, లేదంటే అసైన్మెంట్స్ కానీ, మీ లైఫ్లో తీసుకునే ప్రతి చిన్న డెసిషన్లో దేవుడి మీద డిపెండ్ అయినప్పుడు ఆయన మీరు అనుకున్న దానికంటే చాలా బెస్ట్ తీస్తారు. లైక్ నా లైఫ్లో విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, హీఈస్ ఎ గాడ్ హూ ఈస్ ట్రస్ట్వర్దీ, ఫెయిత్ఫుల్, అండ్ హీఈస్ ఎ గాడ్ హూ కీప్స్ హిస్ ప్రామిసెస్. And I don't know what you learned from this, but I thank God for giving me this opportunity to share what God taught me to do. And sorry, one more small point. దేవుడికి ప్రయారిటీ అని ఇచ్చినప్పుడు, లైక్
మీ ఫ్యామిలీతో ఎలా అయితే ఎవ్రీడే మాట్లాడతారో, మీ పేరెంట్స్తో ఎలా అయితే ఎవ్రీడే మాట్లాడతారో, ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్కి నేను ఏమైనా నచ్చకపోతే నీకు 1 month తర్వాత 1 year తర్వాత తెలుస్తుందా? ఇన్స్టెంట్గా తెలిసిపోతుందా? ఇన్ ద సేమ్ వే నేను దేవుడికి ఏం నచ్చలేదు ప్రతి డే యూ హ్యావ్ టు బీ ఇన్ గుడ్ రిలేషన్ విత్ హిమ్. నేను నేర్చుకున్నదైతే నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి మొక్కలు వేసి గాడ్ ఈరోజు నేను ఏమైనా మీకు నచ్చని విధంగా మాట్లాడానా, నచ్చని పని ఏమైనా చేశానా, నచ్చని ఏమైనా నాలో ఉందా, నేను మార్చుకుంటాను చెప్పండి అని ప్రేయర్ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు, నువ్వు ఇక్కడ ఈ మనిషిని మాట అనుకుంటూ ఉంటే బాగుండేది. నువ్వు దేవుడు బిడ్డగా బయట వాళ్ళు బైబిల్ చదవరు, కానీ బైబిల్ చదివే వాళ్ళ జీవితాలు చూస్తారు. మనం చర్చ్కి వస్తున్నప్పుడు మన లైఫ్స్ మనల్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి, ఇన్స్పైర్ చేసేలా ఉండాలి. అలా కాకుండా మనమే వెళ్ళి బూతులు మాట్లాడుతూ లేదంటే తిట్టుకుంటూ గాసిపింగ్ చేస్తూ థర్డ్ పర్సన్ లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఇలా ఉంటే వాళ్ళని ఏం ఇన్స్పైర్ చేస్తాం? సో ఎవ్రీ సింగిల్ డే మీరు రాత్రి పడుకునే ముందు గాడ్ ఈరోజు నాతో అంతా ఓకేనా, నేను ఎక్కడైనా మీకు నచ్చని విధంగా మాట్లాడానా, లేకపోతే ఎక్కడైనా బిహేవ్ చేశానా అని మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు మనకు చెప్తాడు. ఎందుకంటే వీఆర్ విల్లింగ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ కాబట్టి. బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు స్టార్ట్ చేస్తే యూ విల్ బీ ద బెటర్ పర్సన్ దాన్ బిఫోర్. సో ఈ ఒక్క సజెషన్ తీసుకొని ఎవ్రీ డే కీప్ యువర్ సెల్ఫ్ రైట్ బిఫోర్ గాడ్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Hallelujah. Praise God. So let's close our eyes and learn this verse. Let's do our last prayer. Lord Jesus, we thank you, Lord, for using Geeta here, Father. We thank you for the beautiful experiences that she shared, Father. I pray that these experiences, all our kids will grasp and fulfill them and perform them, Father, and be inspired and be influenced by her words, Father. I pray that you will touch each and every person that is gathered here. In Jesus' precious name I ask and I pray. Amen. Chalo, have a good day with your families and friends. Bye.